ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినము ఆదివార దినం ఉంటుంది కాబట్టి ఆరాధన దినము అనేది మనము బాగా ఎరిగట్టున్నాము. కాబట్టి ప్రభువును ఆరాధించుట అనేటువంటిది ప్రాముఖ్యమైన కార్యం. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలా అనేటువంటిది బైబిల్ గ్రంథంలో మనకు బయలుపరిచే విషయం. కాబట్టే మనం ఆరాధించే స్థలాల్లో మనకు విగ్రహాలు కానీ ఫోటోలు కానీ మరి ఏమి ఉండవు. అంటే ఆత్మ సంబంధమైనటువంటి బలుడు అన్నమాట, ఆత్మలు. కాబట్టి దీని ఏమంటారంటే ఆత్మ సంబంధమైన బలుడు అర్పించుట అంటారు. అంటే హృదయములో ఆయన్ను స్తుతించుట, ఆత్మతో సత్యముతో ఆయన్ను స్తుతించుట, అది ఆరాధన. ఈ ఆరాధనలో మనం గమనించినట్లయితే దేవుడు మనకు ఏ కార్యం చేస్తుంటున్నాడు అనే దాని గురించి మనం దానికి స్తోత్రం చేయాలి. రెండవదిగా ఆయన మనకు ఏమై ఉంటున్నాడు అనే దాని గురించి కూడా మనం వివరిస్తాం. దీన్ని ఆరాధన అంటాం. పరలోకంలో అయితే మరి చూస్తుంటున్నాము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో మనం గమనించినట్లే పరలోకంలో మరి అక్కడ దేవుడు పరిశుద్ధుడు 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 అని పొగడబడుచుంటున్నాడు. అంటే అక్కడ ఉండేటువంటి 4 జీవులు, 24 పెద్దలు, కోటానుకోటి దేవదూతలు, వీళ్ళందరికీ దేవుడు పరిశుద్ధుడు అనేటువంటి విషయం మాత్రమే తెలుసు. అయితే మనకు అంత మాత్రమే కాదు, ఆయన పరిశుద్ధుడు మాత్రమే కాదు, ఆయన మనకి ఎట్లా విమోచకుడు అనేటువంటి కార్యాన్ని గురించి కూడా, విమోచన, రక్షణ క్రియ అనే దాని గురించి కూడా ఆయనకు మనం కృతజ్ఞత చెల్లించవలసి. కాబట్టి మన యొక్క ఆరాధన వారి ఆరాధన కంటే శ్రేష్టమైంది అని పరిశుద్ధ గ్రంథం చెప్పబడుతుంది. కాబట్టి దీని గురించి మనం కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో చూసుకుందాం. 33వ కీర్తన 3వ వచనం నుంచి 33వ కీర్తన మొదటి 3 వచనాలు చదువుతాను. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సో ఇట్స్ గుడ్ ఫర్ ప్రైజింగ్ ద లార్డ్, వర్షిపింగ్ ద లార్డ్ ఫర్ ద పీపుల్, రైచియస్ పీపుల్. సితారతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయన కీర్తించుడి, ఆయనను కూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. కాబట్టి దేవుని గురించినట్టు మరి ఆనందగానం లేక స్తుతి చేయుట అనేటువంటిది మన పాటల ద్వారా ఆయన స్తుతించవచ్చు, మన యొక్క వాద్యముల ద్వారా కూడా ఆయన స్తుతించవచ్చు, మన యొక్క మాటల ద్వారా కూడా ఆయన స్తుతించవచ్చు. కాబట్టి ఇవన్నీ కలిసి మనము ఆయన మహిమను మనం కీర్తించినప్పుడు, దేవుని యొక్క గొప్పతనాన్ని మనం కీర్తించినప్పుడు మరి అక్కడ ఏం చూస్తున్నామంటే దేవునికి మహిమ కలుగుతాం. అందుకొరకే 5వ వచనంలో ఏమంటారు, లోకము యెహోవా కృపతో నుండి అంటున్నది, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగను, ఆయన నోటి ఊపిరి చేత సర్వము సృజించబడెను, సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే. అంటే ఆయన ఎంత మరి అధికమైనటువంటి మరి బలం కలిగిన వాడు ఉంటున్నాడు, సర్వాంతర్యామి సర్వశక్తివంతుడు అనేటువంటి కార్యాన్ని చూస్తుంటున్నాం. కాబట్టి ఈ సర్వశక్తివంతుడైన దేవుణ్ణి స్తుతించాలా అనేటువంటిది. కాబట్టి కీర్తనల ద్వారా మనం ఆయన్ను స్తుతించవచ్చు. ఎటువంటి కీర్తనలు అంటే చూడండి, 40వ కీర్తనలో మొదటి 3 వచనాలు మళ్ళీ చదువుతాను. 40వ కీర్తన, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటే ఆయన నాకు చెవియెగ్గిన మొర ఆలకించను, నాశనకరమైన గుంటలో ఉండి జిగటగల దొంగ ఊపిలో ఉండి ఆయన నన్ను పైకెత్తను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను, తనకు స్తోత్ర రూపము కొత్త గీతమున దేవుడు నా నోట నుంచెను. కాబట్టి ఇక్కడ స్తోత్ర రూపముకు కొత్త గీతం. కాబట్టి ఎట్లాగా కీర్తించాలి ఆయన? స్తోత్ర రూపము కొత్త గీతం. ఎందుకు? అక్కడ పైన చెప్పేటువంటి కార్యములు చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ నేను ఆయన కొరకు కనిపెట్టుకున్నప్పుడు ఎక్కడున్నాను? జిగటగల దొంగ ఊబి. ఇక్కడ ఒక పోలిక చెప్తుంటాను అనమాట. ఈ లోకము, దాంట్లో పాపంలో మలినము, ఇదంతా ఎట్లాంటిది? జిగటగల దొంగ ఊబిది. అది సాతాను యొక్క ఆధీనంలో అవుతుంది. కాబట్టి మనల్ని ఆ పాపంలో, అక్రమంలో, అతిక్రమంలో అన్నింటిలో మనల్ని ముంచేస్తాడు సాతాను మన మాట వింటే. అయితే అటువంటి యొక్క మరి దీన స్థితి లేక పడిపోయిన స్థితి నుంచి ఆయన ఏం చేశాడట? ఆయన లేవనెత్తింటున్నాడు, అంటే పైకి లేపెట్టున్నాడు. అంటే ఏంటి? ఆయన తన హస్తం మనకిచ్చే గుంటలో నుంచి పైకి లేపినాడు. కాబట్టి ఒక మనిషి గుంటలో పడితే లేపాలంటే ఎట్లాగా? తన హస్తం. కాబట్టి దేవుడు తన హస్తం మనకిచ్చి లేపి ఇంకా మరి తిరిగి కృంగిపోకున్నట్లు
బండ మీద నిలబెట్టాడంట. ఏంటే బండ? చూసింటే ఏం చెప్తున్నాడు కంటే, క్రీస్తును బండ మీద ఆయన నన్ను స్థిరపరచను, నా అడుగులు స్థిరపరచను. క్రీస్తు అనేటువంటి బండ మీద అడుగులు స్థిరపరచను, కాబట్టే నా నోట ఏముంటున్నది? స్తోత్ర గీతం ఉంటుంది అంటాడు. కాబట్టి క్రొత్త కీర్తన పాడుడి అని చెప్పేటప్పుడు ఏమిటా కొత్త కీర్తన? నా విమోచన కీర్తన, నన్ను రక్షించినట్టు వాడు, నా యొక్క అధ్వాన్న స్థితిలో నుంచి, నా పడిపోయిన స్థితిలో నుంచి, నా పాప స్థితిలో నుంచి, పాపపు ఊబిలో నుంచి ఆయన నన్ను పైకెత్తినాడు. కాబట్టి దాని కొరకే నేను ఆయన స్తుతించేవానిగా ఉంటున్నాను అనేటువంటి కార్యం రెండవది గమనికండి. అట్లాగే మరి 144వ కీర్తనలో కూడా 144:9 కూడా ఏమంటాడంటే, 144:9 వచనంలో ఏమంటాడు ఇక్కడ? దేవా నిన్ను గూర్చి నేను ఒక క్రొత్త కీర్తన పాడేదను, 10 తంతుల సితారతో నిన్ను కీర్తించదను. ఎందుకు? నీవే రాజులకు విజయం దయచేవాడు, దుష్టుల ఖడ్గం నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడువు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంటున్నాడు? నేను నిన్ను మరి క్రొత్త కీర్తనతో నేను స్తుతిస్తాను. కారణం ఏంటంటే నీవే రాజులను జయించేవాడు, అంటే జయమనుగ్రహించేవాడు. కాబట్టి జయమిచ్చేటువంటి దేవుడు. అందుకొరకే చూసినట్లయితే అట్లాగే చెప్తూ, ఉదాహరణకు దావీదు రాజుకు విజయం ఇచ్చిన వాడు నువ్వు. అది గొల్యాతు మీద యుద్ధం చేసినప్పుడు కానీ, లేకపోతే అది సౌలు మీద మరి పోరాడినప్పుడు కానీ, లేక అమాలేకుల మీద పోరాడినప్పుడు కానీ, ఇంకా శత్రువుల మీద పోరాడినప్పుడు కానీ ఎట్లాగా గెలిచినాడో? దేవుని యొక్క శక్తి ద్వారా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే రాజులకు విజయం ఇచ్చే దేవుడు నువ్వు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నిన్ను గూర్చి కొత్త కీర్తన పాడేదను, ఎట్లాగా 10 తంతుల స్వరంతో. కాబట్టి ఈ యొక్క ఆరాధన అనేటువంటిది కొన్ని స్థలాల్లో మనం చూస్తుంటున్నాము, పాటల ద్వారా, గానము పాటల ద్వారా ఆరాధన చేస్తారు. మరి కొన్ని మందిరాల్లో, కొన్ని స్థలాల్లో, కొన్ని దేశాల్లో అది ఆరాధనే. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలన్నప్పుడు ఇట్ ఈస్ ఇండివిజువల్, అంటే వ్యక్తిగతమైన ఆరాధనగా ఉండాలి. నీకు దేవుడు ఏం చేశాడో నువ్వు చెప్పుకోవాలా, అందరికీ చేసింది కాదు. నీకు దేవుడు ఏం చేశాడు? పోయిన వారం అంతట్లో, పోయిన మాసం అంతట్లో, ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఇంతవరకు ఏ మేలు చేశాడు ఆయన? ఇదేంటి నుంచి తప్పించాడు? ఏ విధంగా నిన్ను కాపాడుతూ వచ్చాడు? దాని గురించి చెప్పాడు. అట్లాగా ఆ విధంగా మనం చేసేటువంటిది అది వ్యక్తిగతమైన ఆరాధన. కాబట్టి ఆరాధనలో మరి ఇన్ని అంశాలు ఉంటున్నాయి అన్నమాట. అట్లాగే మనం చూస్తున్నాం ఇక్కడ గమనించినట్లయితే 149వ కీర్తనలో కూడా ఏమంటే ఇక్కడ మొదటి వచనంలో, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకుని సమాజంలో ఆయనకు స్తోత్ర గీతం పాడుడి. బాగా గమనించాలి, భక్తులు కూడుకుని సమాజంలో, మన ఇంట్లో ఆయన స్తుతించేది ఓకే, మంచిదే. అయితే భక్తులు కూడుకుని సమాజంలో అంటే భక్తులందరూ కూడా ఆయన సన్నిధానంలో కూడుకునేటువంటి, అంటే మనం ఉండే చర్చిలో, అసెంబ్లీలో, ఫెలోషిప్లో మరి చూసినట్లయితే భక్తులు కూడుకుని సమాజంలో ఆయనకు స్తోత్రగీతము పాడుడి అని చెప్తూ ఎందుకు కొనుక్కుంటున్నాడంటే, ఇప్పుడు 4వ వచనంలో, యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ప్రేమించేవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించేవాడు. కాబట్టి దీనులను రక్షణతో అలంకరిస్తాడు, దీనులను ఆయన గమనించేవాడు ఉంటున్నాడు, దీనత్వం వహించిన వారి యొక్క గమనించేవాడు ఉంటున్నాడు, వినయంతో ఉండేవారిని గమనించేవాడు, విరిగి నలిగిన హృదయం ఆయన నిర్లక్ష్య పెట్టడు అంటున్నాడు. కాబట్టి విరిగి నలిగిన హృదయం, ఏ బ్రోకెన్ హార్ట్ అండ్ ఏ కాంట్రైట్ స్పిరిట్. కాబట్టి దేవుడు దాన్ని మరి నిర్లక్ష్య పెట్టడు, వారిని ఏం చేస్తాడంటే అటువంటి వారిని రక్షించేవాడు ఉంటున్నాడు, అన్ని సందర్భాల నుంచి రక్షించేవాడు ఉంటున్నాడు అనమాట. కాబట్టి అక్కడ దీనులను రక్షణతో అలంకరించును అనేటువంటిది 3వది మనం చూస్తాం. 4వది మనం గమనించినట్లయితే చూడండి, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయంలో ఇక్కడ యోహానుకు దర్శనంలో ఇవ్వబడినటువంటి యొక్క కార్యం మనం చూస్తాం. యోహానుకు మరి దర్శనములో దేవుడు ఏం బయలుపరిచినాడు అనేటువంటిది మనం చూస్తాం. 14వ అధ్యాయంలో మొదటి వచనం, మరియు నేను చూడగా ఇదిగో గొర్రెపిల్ల సింహాసనం సియోను పర్వతం మీద నిలబడినను, ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లెక్కించబడిన 144,000 మంది, ప్రత్యేకించబడిన వారు, లెక్కించబడి, ఇది
ఆయన నామం అంటే యేసు ప్రభు నామం, తండ్రి అయిన దేవుడి నామం వారి యొక్క నొసళ్ళ మీద రాయబడి ఉంటున్నది. వారి నొసళ్ళ మీద వ్రాయబడి ఉండేటువంటి ముద్రించబడిన వారు ఎంతమంది? 144,000. అదొక సంఖ్య ఇచ్చాడు ఇక్కడ. వీరు ఏం చేస్తున్నారంటే ఆ సింహాసన ఎదుటను 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. ఏంటి ఆ కీర్తన? భూలోకం నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరు దీని వాళ్ళే. వీరు ఎవరంటే ప్రత్యేకించబడిన వారు అనే కార్యం. ప్రత్యేకించబడిన వారు అనేటువంటి కార్యం మనం చూస్తున్నాం. ప్రత్యేకించబడిన వారు కాదు. ఎట్లా ప్రత్యేకించబడిన వారు ఉంటున్నారు అంటే చూడండి, వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యము ఎరుగనివారు, గొర్రెపిల్ల ఎక్కడికి పోవను అక్కడ పోవారు, దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలముగా ఉంటూ మనుష్యుల్లో వీరి నోట ఏ అబద్ధము రాలేదు. ఏ అబద్ధము వారి నోట రాలేదు. కాబట్టి ఇక్కడ మనకు గమనించే కార్యం ఏంటంటే మరి ఇటువంటి వారు ప్రత్యేకించబడిన వారుగా పరలోకంలో దేవుని సముఖం నుండి చూస్తున్నాం. కాబట్టి వారు ఏం చేస్తున్నారంట? మరి అక్కడ మరి వారు స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, కొత్త పాట పాడుచుంటున్నారు అంటాడనమాట. కాబట్టి ఈ యొక్క ఆరాధనను భాగాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. అట్లాగే 15వ అధ్యాయం 3వ వచనంలో కూడా అదే ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం ఉంటుంది. వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమునైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములనై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రమే పవిత్రుడవు, నీకు భయపడిన వాడెవరు? కాబట్టి పరలోకంలో ఇక్కడ మరి జరిగేట్టు కాబట్టి దేవా నీవు సర్వాధికారి కాబట్టి ఆయన సార్వభౌమత్వం సర్వాధికారాన్ని బట్టి ఆయన స్తుతించబడేవాడు అంటున్నాడు. అట్లాగే ఏం చెప్తున్నాడంటే నీ నామమును గణపరచిన వారెవరు అని చెప్తూ దేవుని దాసుడుకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తన పాడు. 2 దేవుని దాసుడుకు మోషే కీర్తన. ఏంటి మోషే కీర్తన? ఏ మోషే కీర్తన గురించి మనం చూసినట్లయితే నిర్గమకాండం 15వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాము. నిర్గమకాండము 15వ అధ్యాయంలో గమనించినట్లయితే ఇశ్రాయేలీయుల వారు ఐగుప్తులో నుంచి దాసత్వం నుంచి విడిపించబడిన తర్వాత వారు ఏం చేశారు? బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత అక్కడ వారు ఏం చేస్తున్నారంటే 15వ అధ్యాయంలో ఇక్కడ చూస్తున్నాము. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులందరూ యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి కదా. ఏ కీర్తన అనేటుంటే యెహోవాను గానము చేసేదము, ఆయన మిగుల అతిశయించి జయించను అంటున్నాడు. చెప్తూ యెహోవా నా బలము, ఆయన రక్షణకు ఆధారం అంటున్నాడు. అంత మాత్రం కాకుండా యెహోవా వేల్పులలో అంటే దేవుళ్ళు అని చెప్పబోయే వారిలో నీ వంటి వారు ఎవరు ఉంటున్నారు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు, స్తుతి కీర్తన బట్టి నీవు పూజనీయుడు, అద్భుతములు చేయవాడు. కాబట్టి అద్భుతములు చేయు దేవుడు. ఇది మోషే యొక్క మరి కీర్తన, విమోచనాగానం. నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయందు వారు నిలబెట్టెదవు అంటున్నాడు. యెహోవా నిరంతరము ఏలును. కాబట్టి ఆ యొక్క విడుదల లేక విమోచనాగానం. అట్లాగే గొర్రెపిల్ల యొక్క కీర్తన ఏంటి? గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువు దేవుని గొర్రెపిల్లగా ఉండి మన కొరకే ఈ శిలువలో మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచినాడు. కాబట్టి ఆయన నామంలో ఏం చేస్తాం మనం? ఆయన నామంలో మహిమ కలుగును గాక ఆయన స్తుతిస్తాము. ఆయన నామంలో ఆయన రక్తం ద్వారా విమోచించబడిన వారు నూతనమైన పాట పాడేవాళ్ళు ఉంటున్నారు. క్రొత్త గీతం వారి యొక్క మరి హృదయంలో ఉంటుంది. అందుకొరకే 111వ కీర్తనలో కూడా కీర్తనకర్త ఏమంటాడంటే 111వ కీర్తన 2వ వచనం 111:2లో మనం గమనించినట్లయితే యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టమగల వారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యములు గొప్ప కార్యం, ఆయన కార్యములు మహిమా ప్రభావం గలవి, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. నిత్యము నిలకడగా ఉండేటువంటి తర్వాత మనం ఇక్కడ గమనించే కార్యం ఏంటంటే ఆయన ద్వారా విమోచించబడిన వారు అనేటువంటిది చూడండి. మరి అట్లాగే పరలోక గానం కూడా మనం చూస్తున్నాం. పరలోక పాట ఎప్పుడు? యేసుప్రభు లోకంలో జన్మించినప్పుడు ఆ సందర్భంలో పరలోకం నుంచి పాడినటువంటి కీర్తన కూడా మనం గమనిస్తాం కదా. లూకా సువార్త 2వ అధ్యాయంలో 13వ వచనంలో వెంటనే నేడు రక్షకుడు దావీదు పట్టణం ముందు నేడు మీకు రక్షకుడు పుట్టినాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పిన తర్వాత వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. అది
కాబట్టి పరలోక దూతల ఆరాధన ఇది. దూతల ఆరాధన. అట్లాగే మరి మనకు మన ఆరాధన పరలోకానికి పోయిన తర్వాత ఎట్లాగుంటుంది అనేటి కార్యాన్ని మనం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చూడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము చూస్తుంటున్నాము. 10, 11, 12 వచ్చినట్లు కలిసింది. నీవు రైట్ వధించబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని రాజ్యముగాను యాజకులుగాను చేస్తుని భూలోకమందు ఏలుదని కొత్త పాట పాడుదురు. కాబట్టి ఎవరు? ఆయా భాషలు, ఆయా వంశములు, ఆయా జాతులు, ఆ యొక్క దేశాల నుంచి వచ్చిన వారంతా విమోచించబడిన వారు క్రొత్త పాట పాడేదురు. అది మన యొక్క స్థితి పరలోకంలో. కాబట్టి ఆరాధనలో మనం కలిసి ఉంటాం. కాబట్టి ఎందుకొరకు అంటే మాకు అక్కడ చూసినట్టు రక్తం ఇచ్చి ప్రతి వంశం నుంచి విమోచించినావు. అదే కార్యం మనము 7వ అధ్యాయంలో కూడా మళ్ళీ తిరిగి యోహానుకు దర్శనం ఇస్తుంటున్నాడు. అటు తర్వాత నేను చూడగా 7వ అధ్యాయము 9వ వచనంలో నేను చూడగా ఇదిగో ప్రతి జనము నుండి ప్రతి వంశము నుండి ప్రజల నుండి ఆయా భాషలు మాట్లాడేవారు నుండి ఎవడునూ లెక్కింపజాలని గొప్ప సమూహము తెల్లని వస్త్రము ధరించుకునే వారి పరలోకములు చూస్తున్నాడు. తెల్లని వస్త్రం అంటే పరిశుద్ధత, ఆయన మహిమను ధరించుకున్న వారై ఖర్జూరపు మంటలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలబడి సింహాసనాసీనున్న మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణ కొరకే స్తోత్రములు. కాబట్టి దేని కొరకు స్తోత్రములు? మా రక్షణ కొరకే. కాబట్టి రక్షణా గీతం మనం పాడాలనుకున్నాం. చెప్పాను కదా మనకు. కానీ దూతలైతే ఆయన పరిశుద్ధత కొరకు మాత్రమే వారు పాడగలరు. పరిశుద్ధుడు 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 అంతే. అయితే మనం అట్లా కాదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వశక్తివంతుడు, ఆయన మన కొరకి ప్రాణం పెట్టినటువంటి వాడు, మనం రక్షించినట్టు వాడు. ఆయన రక్షణ కొరకే స్తోత్రం ప్రభువా అని మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా మనం ప్రభువును ఆరాధించాలి. ఎక్కడ గుడినప్పుడు ఎక్కడ ఆయన భక్తుల సమాజంలో ఆయన ఆరాధించదంటున్నాడు కదా 149 కీర్తనలో చూసాం కదా. కాబట్టి ఈ దినమున మరి ఎక్కడున్నప్పటికి కూడాను మందిరానికి వెళ్ళి, ఫెలోషిప్కి వెళ్ళి, చర్చికి వెళ్ళి అక్కడ నీవు ఆరాధించవలసి అనుకుంటాం. ఆరాధనలో పాల్పొందు. వ్యక్తిగతమైన ఆరాధించే యొక్క సంఘంలో పోతే మంచిది, వ్యక్తిగతంగా ఆరాధన. అటు లేకుండా మామూలుగా సామూహికమైన ఆరాధన చేస్తారు చూడి, అది అంత ప్రయోజనకరముగా ఉండదనుకుంటాం. బట్ ఎట్లాగైనా కూడా ఆరాధనలో ఆయన నామం కనపరచాలి, ఆయన సన్నిధిలో ఉండాలి. ఆదివారం కదా, హాలిడే కదా అని చెప్పేసి నీ పనులు నువ్వు చూసుకోకూడదు. దేవుని దినం అది. ఇట్ ఈస్ నాట్ హాలిడే, ఇట్ ఈస్ అ హోలీడే. కాబట్టి మనము ఆయన సన్నిధానంలో ఆయన స్తుతించి ఆరాధించటకు ప్రభువునకు సహాయం చేయనుగాక.